వరల్డ్ డ్రామా 93లో బాంబ్లాస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి సో ఐ ఫీల్ జస్ట్ అ క్యారెక్టర్ అంతే. మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వి డిడ్ కట్స్, మేము బ్లర్ చేసాం. నెవర్ అన్ ఇంటెన్షనల్ థింగ్ అండ్ యాక్చువల్లీ. ఓకే సార్, ఓకే యా లాస్ట్ అండి. ఓకే లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి. అంటే అట్స్ ఓకే అండి, ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ స్టోరీ సింపులే, దట్ ఇంటెన్షనల్గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి. మన ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ. హౌ వి నారేటెడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా. దీని గురించి వీల్ ఆల్సో టాక్ అండి, లైక్ ఎందుకు అలా చూస్ చేసుకున్నాము ఏంటి అనేది. సో ఐ విల్ షోలీ టాక్ అబౌట్ ఇట్. ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉంది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా, అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళింగర్ సినిమా కాబట్టి ఒకటిసారి 2 సార్లు 3 సార్లు వస్తారు. అండ్ ఆ రెండింటిని డిఫరెంట్ లాస్ట్ మినిట్లో నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వి స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ విత్ డిఫరెంట్ సీక్వెన్స్ అండ్ ఐ వాంటెడ్ ఎండ్ విత్ దట్ ఫీల్ అనమాట. అందుకే 2 డివైడ్ చేస్తాను. నాన్ రియాక్షన్ యాక్చువల్గా అది ఇద్దరి ఐడియా. ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని నేను ఫస్ట్ నుంచి. అంటే జానీ గన్ అని కాదు కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ టు గెట్ దట్ అనమాట. సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ వి స్టార్టెడ్ స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు. చూస్తే రమణ గోల్ గారు ఉన్నారనమాట. మేము షాక్, నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట. రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ అంతా వేసుకుని హుడీ వేసుకుని కూర్చున్నారు. దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ 2 మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు. సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా. సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్. ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇక ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి కాదు, ఏదో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అనమాట. సో అందుకని అలా వర్కౌట్ అయింది సార్. అవునవును సార్, అవును సార్. అంటే బేసిక్గా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం. నా ఫస్ట్ సినిమా రణరాజన్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు సార్. అంటే నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ వరల్డ్ బిల్డింగ్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట. ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ గారి స్టాక్ పైన వెళ్ళిపోయాను.